హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో టికెట్ టు ఫినాలేకు సంబంధించిన టాస్క్లు అయితే ఫైనల్గా నిఖిల్ అయితే ఆడేశాడండి, గెలిచాడు, థర్డ్ కంటెండర్ అయ్యాడు. సో నిఖిల్ మరోసారి టాస్కుల్లో తనకు తానే పోటీ అని చెప్పి ప్రూవ్ చేయించుకున్నాడు. దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు పృథ్వీ గురించి మాట్లాడదామండి. ఎందుకు అంటే పాపం పృథ్వీ గురించి మాట్లాడడానికి ఏ ఒక్క రివ్యూవర్ లేడు, ఆయనకు స్ట్రాంగ్ పిఆర్ టీం లేదు, ఒక కామన్ ఆడియన్ లేరు. కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను, నేను పృథ్వీ విషయంలో నా వాయిస్ రేజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పృథ్వీ గురించి మాట్లాడుకుందామండి. నిజంగా నిన్న జరిగిన దాంట్లో ఖచ్చితంగా పృథ్వీకి దారుణమైన అన్యాయం జరిగింది. ఒకవేళ పృథ్వీ ప్లేస్లో ఇంకా వేరే కొంచెం స్ట్రాంగ్ పిఆర్ టీం ఉన్న కంటెస్టెంట్ ఉంటే కనుక బీభత్సమైన సింపతి క్రియేట్ అయిపోయి డైరెక్ట్ టాప్ 5కి వెళ్ళిపోయేంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేది, ఖచ్చితంగా పెరిగేది. కానీ ఆయనకు స్ట్రాంగ్ పిఆర్ టీం లేకపోవడం, ఆయన గురించి ఏ ఒక్క రివ్యూవర్ స్ట్రాంగ్గా మాట్లాడకపోవడం వల్ల, అంటే ఇప్పుడు అది ఆయనకు జరిగింది, ఆయన బాధపడ్డాడు. లైవ్లో చూస్తుంటే తెలిసేది, ఆయన ఏడ్చాడు కూడా. కాకపోతే అది మాట్లాడనీకి చెప్పనీకి ఎవరు లేరు, ఏ రివ్యూవర్ లేడు. ఒకవేళ ఆయన రివ్యూవర్స్ కొంతమంది ఆయనకు అంటే అతని పెయిన్ గురించి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా సింపతి క్రియేట్ అయిపోయి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేది. మన దరిద్రం ఏంటంటే ఆయన గురించి ఆపరేషన్ పృథ్వీ అని చెప్పి వీడియో చేసే వాళ్ళు ఉన్నారు తప్ప ఆయన బాధను, అంటే ఆయన ఆ బాధను మాత్రం చెప్పడానికి ఒక్క రివ్యూవర్ లేకపోవడం అనేది దారుణం. పాపం బాధ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఆయనకి ఏదైనా చివరి దాకా వచ్చి ఏదో ఒక మిస్టేక్ జరిగి వెళ్ళిపోవడం. సరే, ఆయన పృథ్వీ మిస్టేక్ చేశాడు, ఆ మిస్టేక్ చేసేందుకు ఒక డిస్క్ తీసేశాడు. యాక్చువల్గా పృథ్వీ వేసింది 10 డిస్కులు, నిఖిల్ వేసింది 9. అలాంటప్పుడు వాళ్ళు సరే ఫౌల్ గేమ్ ఆడాడు కాబట్టి ఒక డిస్క్ తీసేశారు. అప్పుడు పృథ్వీకి ఎన్ని 9 ఉంటే నిఖిల్కి 9 ఉంటాయి. అప్పుడు టై అయిపోయింది కదా. వీళ్ళు ఏం చేయాలి, నిఖిల్కి పృథ్వీకి టై అయిపోయింది, ప్రేరణకు గౌతమ్ కూడా టై అయిపోయింది బిగ్ బాస్ అని చెప్పుంటే బిగ్ బాస్ ఏదో ఒక డిసిషన్ తీసుకునేవాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏదో అత్యుత్సాహం చూపించి వీళ్ళే ఒక డిసైడ్ అయిపోయి తీయడం నిజంగా అది అన్యాయం. నాకైతే, నా దృష్టిలో అయితే అది అన్యాయమే. కొంతమంది అంటున్నారు, అరే అంత ఎఫర్ట్ పెడితే అదంతా పక్కన పడేసి పృథ్వీ ఒకటి కాదు 3 తప్పులు చేశాడు, పృథ్వీ ఒకటి కాదు 10 తప్పులు చేశాడు. ఇది అంటే ఆయన ఏదో ఒకటి విధంగా అయితే నెగిటివ్గా పోర్ట్రే చేయాలి. దట్స్ ఇట్. ఎట్లైనా చేసి ఒక నెగిటివ్ అయితే పోర్ట్రే చేయాలి. ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. ఆయన ఏం చేసిన, ఆయన తుమ్మిన దగ్గిన ఆయన గురించి నెగిటివ్గానే మాట్లాడాలని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది. పృథ్వీ అంటే ఒకటి కాదు తప్పు 2 చేశాడంట. ఇంకొక రివ్యూవర్ అంటాడు, నిఖిల్ అంత కష్టపడి గెలిస్తే, నిఖిల్ గెలిచాడు సూపర్, కానీ మనసు గెలుచుకున్న గౌతమ్ సూపర్ డూపర్ అట. అసలు 4 టాస్క్లు ఆడిన గౌతమ్ ఒక్క టాస్క్ గెలవాలి, ఆయన కూడా సూపర్ డూపర్. ఈ రేంజ్లో ఓపెన్గానే భజన చేసినా కూడా అయినా కూడా కొంతమందికి వాళ్ళే మంచి రివ్యూవర్స్, వాళ్ళే జెన్యూన్ రివ్యూవర్స్. అది మన కర్మ. కాకపోతే ఏంటంటే ఇంత ఎఫర్ట్స్ చూపించి పాపం చివరి దాకా చెల్లిపోతుంది, అంత ఎఫర్ట్స్ చూపిస్తే అలాంటి పృథ్వీని పక్కన పడేసి ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఏం చెప్తాం. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నిన్న జరిగిన టాస్కుల్లో అయితే నేను 100% చెప్తున్నా, పృథ్వీకి అన్యాయమే జరిగింది. ఒకవేళ పృథ్వీ గెలిచినా నిఖిల్ బాధపడేవాళ్ళు కాదు, నిఖిల్ ఫ్యాన్స్ కూడా బాధపడేవాళ్ళు కాదు. ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యి సపోర్ట్ చేసేవాళ్ళు. కాకపోతే ఆయనకు అది జరగలేదు. ప్రతిసారి ఆయనకి అన్యాయం జరుగుతుందండి. ఆయన గురించి వాయిస్ రేజ్ చేయడానికి ఏ ఒక్కరు లేరండి. పాపం దారుణం. ఆయన డిజర్వ్ అండి, ఆయన చాలా డిజర్వ్. ఇవన్నీ వదిలేసి మళ్ళీ నిన్న పునర్నవి ఆయనతో అంటుంది, నువ్వు విష్ణుప్రియతో సింపతి గేమ్ ఆడుతున్నావా అంటుంది. కానీ అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట హైలైట్ అండి. ఎందుకంటే నేను ఏ సింపతి గేమ్ ఆడట్లేదు, ఎలానో పాయింట్ చెప్పండి. ఒకవేళ ఆ సింపతి గేమ్తో కనుక నాకు ఆ కప్పు వస్తే నేను ఆ కప్పే వద్దంటాను. సింపతి గేమ్తో వచ్చే కప్పు నా దృష్టిలో కప్పు కాదని చెప్పి క్లియర్ కట్గా చెప్పేస్తాడండి. అంత మంచి పర్సన్ని ఇంత దారుణంగా నెగిటివ్గా, వన్ సైడ్గా నెగిటివ్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా అన్యాయం. ఇది పృథ్వీ ఏం చేసినా అంటే పాపం ఆయనకున్న అగ్రెషన్ వల్ల, కొన్ని వర్డ్స్ లూజ్ అవడం వల్ల ఇంకా ఆయన మీద ఒక స్టాంప్ అండి. ఓహో, పృథ్వీ అందులో న్యాయం ఉన్నా కూడా, ఆయన బాధలో ఆయనకు జరిగిన దాంట్లో అన్యాయం జరిగినా కూడా ఆయన ఏం చేసినా కూడా ఆ క్వశ్చన్ చేయరు అన్నట్టు. సింపుల్గా పృథ్వీ అంటే చాలు ఇంకా అగ్రెషన్, లేకపోతే ఫౌల్ గేమ్ ఆడతాడు, ఇదే, ఇంకో ఆప్షన్ లేదు. పక్కా ఇదే. పృథ్వీ అంటే చాలు ఫౌల్ గేమ్ ఆడతాడు, దట్స్ ఇట్. ఈ విధంగా క్రియేట్ చేశారండి. పాపం ఆయన మీద ఒక స్టాంప్ వేసి ఆయనకు అసలు బాధ అనిపించింది, నిజంగా బాధ అనిపించింది. అందుకే నేను మాట్లాడాలనుకున్నా. కొంతమంది ఒక పర్సన్ అంట ఆపరేషన్ పృథ్వీ చేస్తున్నాడంట. అరే బిగ్ బాసే డైరెక్ట్గా పృథ్వీ నువ్వు ఉంటే, సారీ నాగార్జున గారే డైరెక్ట్గా పృథ్వీ నువ్వు ఉంటే వైట్ ఉంటావు, పృథ్వీ నువ్వు ఉంటే బ్లాక్ ఉంటావు, అంటే ఉంటే ప్లస్ ఉంటావు లేకపోతే మైనస్ ఉంటావు, కాకపోతే 2 లాగా ఉండవు అని చెప్పి అన్నాడు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా నువ్వు దేనికి ఏముంది, పృథ్వీ ఒక కన్నింగ్ గేమ్ ఆడి లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఏమన్నా చేస్తే నువ్వు ఆ మాట నచ్చు. పృథ్వీ ఓపెన్గా చెప్పేస్తారు, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాళ్ళ మొహం మీదనే చెప్పేస్తారు. అలాంటి పర్సన్ గురించి అంట ఆపరేషన్ పృథ్వీ అంట. సరే, నేను నెక్స్ట్ ఆపరేషన్ తేజ అండ్ గౌతమ్ చేయబోతున్నా. నెక్స్ట్ వస్తుంది నా వీడియో చూడండి. అండ్ ఇకపోతే నిఖిల్ అండి, నిఖిల్ని టాస్క్లో ఇంకా ఎవ్వరు కొట్టేవారే లేరండి. నిఖిల్ టాస్క్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అబ్బా.
ఆయన చూశారు కదా ఆ కాల్ అంత నొప్పి అంటే ఆ టాస్క్లో జరిగిన దెబ్బ తగిలినట్టుంది, అయినా కూడా కుంటుకున్నా సరే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా మంది ఏమంటారు విన్నింగ్ ఇంపార్టెంట్ కాదు కానీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అంటారు కదా, ఆ ఎఫర్ట్స్ ఉన్నాయి ప్లస్ విన్నింగ్ ఉంది. 4 వారాల నుంచి ఒక పులిని కదా బోన్లో పెట్టి వితౌట్ ఫుడ్ పెట్టినప్పుడు బయటకు వస్తే ఎలా ఉంటుందో అలానే నిఖిల్ని 4 వారాల నుంచి ఒక్క టాస్క్ పెట్టకుండా ఉండేసరికి ఒకటేసారి బయటకు వచ్చి జూలు విదిలించి గెలిచినట్టు నాకు అనిపించిందండి. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లు నిఖిల్. ఇలాంటి నిఖిల్ని ఇంకా కూడా ఎవరైనా కాదు కూడదని చెప్పి ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడితే ఇంకా వాడు నిజంగా బ్లైండ్ హేటెడే, వానికి అర్థం కాదన్నట్టు, వానికి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అన్నట్టు. మనం మన గురించి ఆర్గ్యుమెంట్ చేయడం కూడా వేస్ట్. ఇంకా కూడా నిఖిల్ గురించి నెగిటివ్గా మాట్లాడితే ఆ రేంజ్లో ఉంది ఆయన పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఓటింగ్లోనైనా టాస్క్లోనైనా హౌస్లోనైనా నిఖిల్కి ఆయనకే పోటీ, ఆయనకే పోటీ. ఎవరేమైనా అనుకున్నా సరే ఇది ట్రూ, ఆయన ప్రూవ్ చేశాడు కూడా. ఆ రేంజ్లో ఉంది ఆయన పర్ఫార్మెన్స్. కాకపోతే ఆయనకు టికెట్ టు ఫినాల్ వద్దని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశాడు, నాకు టాస్క్లో ఆడే ఛాన్స్ ఇవ్వండి, నాకు టీటీఎఫ్ వద్దన్నాడు. మేబీ ఈరోజు జరిగే టాస్క్లో అంటే టికెట్ టు ఫినాల్ టాస్క్లో ఆయన ఎఫర్ట్స్ తక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ గెలవకూడదు అనుకుంటే ఎఫర్ట్స్ తక్కువ ఉండొచ్చు. సరే చూడాలి, నేను ఫిక్స్ అవ్వట్లేదు, నేను చూడాలి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇలాంటి కంటెస్టెంట్స్ టికెట్ టు ఫినాల్తో వెళ్ళి టాప్ 5 ఉండడం కన్నా ఆ నామినేషన్లో ఉండడం బెటర్. ఎందుకంటే ఆ ఓటింగ్ షేర్ అనేది ఇంకొకరికి వెళ్ళకుండా స్టాండర్డ్గా అలాగే మెయింటైన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఓటింగ్లోనే ఉండాలి. తేజ అలాగే అవినాష్ వీళ్ళకి అవసరం ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళకి అవసరం ఉంటుంది టికెట్ టు ఫినాలే. బట్ నిఖిల్ లాంటి పర్సన్స్కి అవసరం లేదు యాజ్ ఆఫ్ నవ్. ఈవెన్ వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు టాప్ 5 వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన టాప్ 5లో పెట్టారు. సో ఖచ్చితంగా టాప్ 5 అయితే ఉంటాడు కాబట్టి ఆయన నామినేషన్ ఉండడమే బెటర్. బట్ నిజంగా నిఖిల్ అయితే టాస్క్లో వస్తే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఈవెన్ పృథ్వీ అంతే, టాస్క్లో వస్తే చాలా. అండ్ పృథ్వీని కూడా కొంతమంది గివప్ ఇచ్చేసాడంటే ఆయన అంత బాధలో ఉన్నాడు, ఆయనకి ఎంకరేజ్మెంట్ లేదు. ఎన్నిసార్లు ఎప్పుడైనా సరే చివరి దాకా వచ్చి పోతుంది. అలాంటప్పుడు బాధలు ఉండకపోతే ఇంకెలా ఉంటాడండి, నాకు అర్థం కాదు. గివప్ ఇచ్చేస్తాడు. మరి 4 టాస్క్లు ఆడి ఒక్క టాస్క్ కూడా గెలవని గౌతమ్ గురించి ఏం మాట్లాడారు? ఎందుకు 4 టాస్క్లు ఆడినా కూడా ఒక్క టాస్క్ గెలవకపోయినా కూడా సూపర్ డూపర్ అంటున్నారు. ఇంకేం మాట్లాడతాం? అంత బ్లైండ్గా బానిసత్వం చేస్తుంటే ఇంకేం మాట్లాడతాం? భజన ఇంతే, ఇంకేం లేదు. దారుణం అనిపించింది నాకైతే. అరే మినిమం అప్రిషియేషన్స్. 4 వారాల నుంచి ఒక టాస్క్ లేదు, కాలుకు దెబ్బ తగిలిన నిఖిల్ అంతా బాగా ఆడాడు, పృథ్వీ చివరి దాకా చోడిపోయాడు. ఇదంతా పక్కన పెట్టేసంట 4 టాస్క్లు ఆడిపోయిన గౌతమ్ అంటే మనసులు గెలుచుకున్నాడు, సూపర్ డూపర్ అంట. ఇంతకన్నా దారుణం ఏముంటే ఇంకా అది మీ ఇష్టం అని, ఇంక నేనేం చేసేది దాంట్లో. ఇంత దారుణంగా బ్లైండ్గా భజన చేస్తే ఇంకేం మాట్లాడతాం? పృథ్వీ గురించి కనీసం ఒక తమ్నైల్ పెట్టి సూపర్ పృథ్వీ నువ్వు ఇంత ఎఫర్ట్స్ ఇచ్చావని చెప్పి మాట్లాడేవా? నాదిరే లేడా పృథ్వీ గురించి? సో నేను వాయిస్ రేజ్ చేయదలుచుకున్నానండి. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ సీజన్లో పృథ్వీకి ఓటేయదలుచుకున్నాను. ఓటేసాను కూడా నైట్, ఈరోజు కూడా ఇస్తాను. నాకు అనిపించింది ఆయన బాధను చూస్తుంటే ఇంత దారుణమైన అన్యాయం అని. అండ్ నిఖిల్ అయితే చెప్పాను కదా సూపర్, ఆయనకి టాస్క్లో కొట్టేవారే లేవారు. జస్ట్ ఆయన ఈ 2 వీక్స్ సెటిల్డ్గా మెయింటైన్ చేస్తే చాలా. అంటే ఏ ఇష్యూలోకి వెళ్ళకుండా ఇలాగే కామ్ అండ్ కూల్గా ఉంటే సరిపోతుంది. ఆయన ఇక చెప్పలేను కానీ ఆయన విన్నర్ని అయితే ఎవరు ఆపలేరు మ్యాక్సిమం. ఒకవేళ ఆయన ఇలాగే కామెంట్ కొలుగుంటాయి. కొంతమంది అంటున్నారు ఓటింగ్లో ఇలా ఉన్నది అలా ఉంది అని. ఏది లేదండి, ఆడ ఉండాల్సిన పర్సనే టాప్లో ఉన్నాడు, దట్స్ ఇట్. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి ఏదో ఒక ఫేక్ ప్రొపగండా చూపించి ఒకవేళ ఫినాల్లో ఏమన్నా రన్నర్ కనుక అయిపోతే అప్పుడు చూసారా ఓటింగ్ ఎక్కువ వచ్చినా కూడా మా వాడిని తొక్కేసని చెప్పి మళ్ళీ ఒక ఫేక్ ప్రొపగండా క్రియేట్ చేయడానికి అట్లా చేసిన తప్ప అందులో ఏమీ లేదు. నిఖిల్ ఆల్వేస్ టాప్లో ఉన్నాడు, అది అర్థమవుతుంది అందరికి. కానీ అది చెప్పనీకి వాళ్ళకు వాళ్ళ ఈగో అడ్డొస్తుంది అంతే. అండ్ దీని తర్వాత తేజ వర్సెస్ గౌతమ్ సంబంధించి ఒక వీడియో వస్తుందండి. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో వస్తే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.